హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్పెషల్ స్పైసీ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీ మెథడ్లో చేసి చూపిస్తాను. సూపర్గా ఉంటుంది టేస్ట్, బిర్యానీలో కానీ రైస్లో కానీ. మరి ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామా. దీనికోసం ఒక కడాయి తీసుకొని ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1.5 స్పూన్ వరకు ధనియాలు, ఒక 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక 1/2 ఇంచు అల్లం ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఒక 5-6 జీడిపప్పులు కూడా వేసుకోవాలి. ఇంకా ఒక 3-4 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. మీకు ఎండుమిర్చి ఇంకా స్పైసీగా కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. తర్వాత వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కాస్త వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే కాస్త ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే కడాయిలో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయని 1 తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ని చేస్తున్నాను. 1/2 కేజీ మటన్కి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అవి కాస్త కలర్ మారిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత ఒక టమోటాను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కేజీ మటన్ని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలపాలి. తర్వాత దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడు ఈ మటన్లో ఉండే వాటర్ మొత్తం మనకు బయట వస్తుందన్నమాట. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా వేసి మనం ఫ్రై చేస్తూ ఉంటే మొత్తం స్మెల్ అయితే వీధి చివరి వరకు వెళ్తుందండి. అంత బాగుంటుంది ఈ కర్రీ. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కారంని వేసుకోండి. మసాలాలో ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసాము. ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ పూర్తిగా పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు మసాలా పేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను నేను. మటన్ కాస్త ఎక్కువ టైం పడుతుంది కదా ఉడకడానికి. దీనిపై మూత పెట్టి మరొక 5 నుంచి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా నూనె పైకి తేలాలన్నమాట. ఇప్పుడు లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.